మొన్న మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అన్న మీరు పల్సర్కి క్లచ్ రిటర్న్ స్ప్రింగ్ గురించి ఒక వీడియో చేశారు కదా, మీకు పైన thumbnail కనబడుతుంది కదా ఈ వీడియో. దీనికి సంబంధించిన వీడియో అనేది మీకు పైన కార్డ్స్లో వెళ్తుంది, ఒకసారి చూడండి. దీంట్లో వచ్చిన కామెంట్ ఏంటంటే, అన్న పల్సర్కి ఇక్కడ క్లచ్ క్యామ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ప్రింగ్ అనేది చేంజ్ చేసి ఈ స్ప్రింగ్ గురించి దానివల్ల ఉపయోగం ఏందని చెప్పారు. మనకి యూనికాన్కి, షైన్కి, సిబిజెడ్ ఎక్స్ట్రీమ్కి, హంక్కి స్ప్రింగ్ అనేది ఇక్కడ కనబడదు కదా, అసలు దీని పరిస్థితి ఏంది అని అడిగారు. ఎందుకంటే వాళ్ళకి డౌట్ రావడం నిజమే. ఎందుకంటే మనకు పల్సర్కి క్లచ్ రిటర్న్ స్ప్రింగ్ వల్ల ఏంటంటే ఏదైతే ఈ క్లచ్ లివర్ ఉందో లివర్ అనేది మొత్తం రిలీజ్ అయిపోద్ది. లోపల ఏదైతే క్లచ్ అసెంబ్లీ ఉందో అసెంబ్లీ అనేది బాగా ఓపెన్గా ఫ్రీగా దాని పని అనేది దాన్ని చేసుకుంటుంది. మనకి ఎప్పుడైతే స్ప్రింగ్ కట్ అయిపోద్దో కేబుల్ అనేది కొద్దిగా లాగి పెట్టుకుంటుంది. ఎప్పుడంటే క్లచ్ కేబుల్ హార్డ్ అవ్వద్దు, హార్డ్ అయినప్పుడు కొద్దిగా అనేది ఫంక్షనాలిటీ హార్డ్ అయినప్పుడు దీన్ని లాగి పెట్టుకున్నప్పుడు ఏంటంటే తొందరగా క్లచ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు కొంతమంది డౌట్ రావడం, యాక్చువల్గా డౌట్ అనేది నాకైనా వస్తుంది. ఇప్పుడు ఈ ఏదైతే యూనికాన్, షైన్, సిబిజెడ్ ఎక్స్ట్రీమ్, హంక్ వెహికల్స్కి ఇక్కడ స్ప్రింగ్ అయితే ఏ బండికి అయితే కనబడదు, ఆ బండికి ఎక్కడ ఉంటుంది? ఆల్మోస్ట్ గ్లామర్ అడిగారు భయ్య, గ్లామర్కి స్పెండర్కి స్ప్రింగ్ వస్తుంది. దాని గురించి సింపుల్గా ఎలా వీడియో చేయాలో నేను చేస్తాను ఫ్యూచర్లో. ఇప్పుడు దీన్ని మనకి స్ప్రింగ్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలంటే దీనికి ఎక్కువగా యూనికాన్కి, షైన్కి, హంక్కి వీటికి స్ప్రింగ్స్ అనేది అసలు టోటల్గా పావు భయ్య. ఎందుకంటే మనకి పల్సర్ విషయం ఏంటంటే స్ప్రింగ్ అనేది పైన ఉంటుంది కాబట్టి అది ఎండగండి అక్కడ వర్షం పడి మనం వాటర్ వాష్ చేసిన ఏంటంటే స్ప్రింగ్ అనేది తొందరగా కట్ అయిపోద్ది. దీనికి యూనికాన్కి, షైన్కి స్ప్రింగ్స్ ఏంటంటే అంటే హోండా అండ్ హీరో వెహికల్స్కి ఏంటంటే స్ప్రింగ్ లోపల ఉంటుంది. ఏది 150cc 125cc స్ప్రింగ్ లోపల ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కేసు వచ్చింది. మనం కానీ చూసుకుంటే స్ప్రింగ్ అనేది దీని లోపల ఉంటుంది. చూసారా ఇక్కడ ఉంది. మన యాక్చువల్గా ఏంటంటే పల్సర్ స్ప్రింగ్ కంటే ఎక్కువ టెంపర్ ఉంటుంది. చూసారా రిటర్న్ వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఈ స్ప్రింగ్ కట్ అయ్యేది అంటే ఎప్పుడు జరగదు భయ్య. అసలు షైన్ అండ్ యూనికాన్లో ఇప్పుడు దాకా నేను పని నేర్చుకున్న 20 yearsలో ఎప్పుడు ఈ స్ప్రింగ్ కట్ అయినట్టుగా నేనైతే చూడలేదు. ఇది కానీ దొరకదు, కానీ ఇది పోయినా కానీ దొరకదు. మనకి ఎప్పుడైనా సరే స్ప్రింగ్ కట్ అయిపోయింది ఎలా చేంజ్ చేసుకోవాలి? ఇక్కడ మనకి ఎక్కువగా చూసుకుంటే యూనికాన్, షైన్లో ఇక్కడ ఆయిల్ సీల్ ఉంటుంది. ఆయిల్ సీల్ కానీ లీక్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఆయిల్ సీల్ చేంజ్ చేయాలన్నా మనం ఈ స్ప్రింగ్ బయట తీయాలి. ఈ స్ప్రింగ్ చేంజ్ చేయాలన్నా సరే ఈ స్ప్రింగ్ అనేది బయట తీయాలి. అసలు స్ప్రింగ్ అండ్ ఆయిల్ సీల్ ఎలా చేంజ్ చేయాలి? ఆల్మోస్ట్ మీకు టీవీఎస్ అపాచీ మీద చూపించిన భయ్య. ఎందుకంటే టీవీఎస్ అపాచీకి ఇక్కడ ఆయిల్ సీల్ లీక్ వచ్చినప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఎలా తీసుకోవాలి, ఈ స్ప్రింగ్ డైరెక్షన్ అనేది ఎలా పెట్టుకోవాలి, మనం అనేది ఇక్కడ కనబడుతున్న ఒక రివిట్ లాంటిది, ఇది అనేది మనం ఎలా తీయాలి అనేది మీకు టీవీఎస్ అపాచీ మీద చెప్పాను. మీరు కానీ చూడకుండా నేను పైన కార్డ్స్లో ఒక వీడియో వదులుతాను, ఆ వీడియో చూడండి. మీకు స్ప్రింగ్ పైన ఆయిల్ సీల్ పైన సేమ్ ప్రాసెస్ మీద అయితే మనం అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ సీల్ చేంజ్ చేయాలన్నా లివర్ బయట తీయాలి, స్ప్రింగ్ చేంజ్ చేయాలన్నా లివర్ బయట తీయాలి. కాబట్టి మీకు టీవీఎస్ అపాచీ వీడియో సేమ్ ప్రాసెస్ కాబట్టి ఆ వీడియో చూసి మీరు స్ప్రింగ్ పైన ఆయిల్ సీల్ పైన సేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇంకా మీకు స్పెండర్ అండ్ గ్లామర్ గురించి నేను సపరేట్గా అయితే వీడియో చేస్తాను, దాని గురించి అయితే వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనకి షైన్ అండ్ యూనికాన్, సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ అండ్ హంక్ వెహికల్స్కి క్లచ్ క్యామ్ స్ప్రింగ్ అనేది ఎక్కడ వస్తుంది ఏందని చూసారు కదా ఫ్రెండ్స్. మీకు టోటల్గా వీడియో నచ్చినా కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో తీసుకోవడానికి నాకు కొద్దిగా మీరు ఎనర్జీ బూస్ట్ అన్ని ఇచ్చిన అవుతారు భయ్య. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.